ఇటీవల ఢిల్లీలో జరిగిన సమావేశాల్లో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సిద్ధరామయ్యతో ప్రత్యేకంగా భేటీ అయ్యారని సమాచారం. జాతీయ స్థాయిలో ఓబీసీ ముఖచిత్రంగా ఆయన అవసరమని 2028 అసెంబ్లీ ఎన్నికలు 2029 లోక్సభ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుందని రాహుల్ సూచించినట్లు తెలుస్తోంది. మరోవైపు కొత్త ప్రభుత్వంలో సిద్ధరామయ్య వర్గానికి కీలక పదవులు ఇవ్వొచ్చని సమాచారం. ఇదిలా ఉండగా సిద్ధరామయ్య, డీకే శివకుమార్ మధ్య జరగనున్న బ్రేక్ఫాస్ట్ సమావేశం కీలకంగా మారింది. ఈ భేటీలో అధికారం మార్పిడి, డిప్యూటీ సీఎంల వ్యవహారం, పార్టీ రాష్ట్ర అధ్యక్ష పదవిపై వంటి అంశాలపై స్పష్టత వచ్చే అవకాశం ఉందని కాంగ్రెస్ వర్గాలు భావిస్తున్నాయి. కర్ణాటక సీఎం బ్రేక్ఫాస్ట్ మీటింగ్ లో ఆసక్తికర దృశ్యాలు కనిపిస్తున్నాయి. సిద్ధరామయ్య రాజీనామా నిర్ణయం ప్రకటించిన తర్వాత డీకే శివకుమార్ సిద్ధరామయ్య కాలుముఖి ఆశీర్వాదం తీసుకున్నారు. ఇక డీకేను సిద్ధరామయ్య ఆత్మీయంగా ఆలింగనం చేసుకున్నారు. సిద్ధరామయ్య Minister has called all the ministers for a breakfast, and before he submits the resignation, he wants to thank all the ministers for their cooperation and things like that. That's why he has called a breakfast meeting. So will we be seeing Siddaramaiah sir now moving to national politics, sir, as a Rajya Sabha member there? Because as a senior party member from a party, sir, of course you would have a message about it as well, and the role that he has played as a OBC leader as well, sir. Is the community ready for it? But firstly, will we see him in Now national politics? This is all these decisions have to be taken by the High Command. But sir, I at this point of time, I am not aware whether he was offered a position in Delhi. It is up to the High Command. Chief Minister has called all the ministers for a breakfast, and before he submits the resignation, he wants to thank all the ministers for their cooperation and things like that. That's why he has called a breakfast meeting. So will we be seeing Siddaramaiah sir now moving to national politics, sir, as a Rajya Sabha member there? Because as a senior party member from a party, sir, of course you would have a message about it as well, and the role that he has played as a OBC leader as well, sir. Is the community ready for it? But firstly, will we see him in Now national politics? this is all these decisions have to be taken by the High Command. But sir, I at this point of time, I am not aware whether he was offered a position in Delhi. It is up to the High Command. Chief Minister has called all the ministers for a breakfast, and before కర్ణాటక కాంగ్రెస్ లో నాయకత్వ మార్పుపై ఉత్కంఠ కొనసాగుతోంది. ముఖ్యమంత్రి సిద్ధరామయ్య రాజ్యసభ పదవిని స్వీకరించేందుకు ఆసక్తి చూపడం లేదని సమాచారం. మరో 2 ఏళ్లు ఎమ్మెల్యేగా కొనసాగాలని, జాతీయ రాజకీయాలకు ఇప్పుడే వెళ్లాలనే ఆలోచన లేదని ఆయన వర్గాలు చెబుతున్నాయి. డిప్యూటీ సీఎం శివకుమార్ కు ముఖ్యమంత్రి బాధ్యతలు అప్పగించే దిశగా కాంగ్రెస్ హైకమాండ్ చర్చలు జరుపుతున్న నేపథ్యంలో ఈ పరిణామం చోటు చేసుకుంది. సిద్ధరామయ్య రాజీనామా చేస్తే ఆయనకు రాజ్యసభ సీటు ఇచ్చే ఫార్ములాను పార్టీ ప్రతిపాదించినట్లు తెలుస్తోంది. ఈ ఏడాది ఖాళీ కానున్న 3 కర్ణాటక రాజ్యసభ స్థానాల్లో ఒకదాన్ని సిద్ధరామయ్యకు, మరోదాన్ని కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గేకు, 3వ స్థానాన్ని డీకే శివకుమార్ సోదరుడు డీకే సురేష్ కు కేటాయించే అవకాశం ఉందని ఢిల్లీ కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. రైట్, దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా స్పెషల్ కరెస్పాండెంట్ దినకర్ ఫోన్ లైన్ లో ఉన్నారు. దినకర్,
చూస్తున్నాం దృశ్యాలు. తనకు ఆశీర్వాదం ఇవ్వాలని చెప్పి అలాగే ఆత్మీయ ఆలింగనం చేసుకున్నారు. ఎన్టీవీ స్క్రీన్ పైన బ్రేక్ఫాస్ట్ దృశ్యాలు కొనసాగుతున్నాయి. డీకే శివకుమార్ కొద్ది రోజుల్లో సీఎం కాబోతున్నారు, సిద్ధరామయ్య రాజీనామా చేయబోతున్నారు అన్నటువంటి నేపథ్యంలో ఈ రోజు జరుగుతున్నటువంటి బ్రేక్ఫాస్ట్ మీటింగ్ ఏదైతే ఉందో అందులో ఆసక్తికరమైనటువంటి సన్నివేశాలు చోటు చేసుకున్నాయి. ఆత్మీయ ఆలింగనాలు, ఆశీస్సుల మధ్య డీకే శివకుమార్ సిద్ధరామయ్యను తన మద్దతు ఇవ్వాలని చెప్పి కూడా కోరారు. అయితే దీనికి సంబంధించి హైకమాండ్ దగ్గర తన వర్గం సంబంధించినటువంటి నేతలకు కూడా సరిగా చూసుకోవాలి అన్నటువంటి ఒక సూచన కూడా సిద్ధరామయ్యకు చెప్పినటువంటి సమాచారం మనకు అందుతున్నటువంటి పరిస్థితి ఉంది. కాసేపటి కిందట బ్రేక్ఫాస్ట్ మీటింగ్ ముగిసింది. బ్రేక్ఫాస్ట్ మీటింగ్ తర్వాత కూడా గవర్నర్ అపాయింట్మెంట్ కోసం వెయిట్ చేస్తున్నారు. ప్రస్తుతం గవర్నర్ ఇండోర్ లో ఉన్నటువంటి నేపథ్యంలో ఆయన తిరిగి వస్తారా, లేకపోతే ఆయనకు సంబంధించి ఈమెయిల్ చేయడమా, లేకపోతే గవర్నర్ కార్యదర్శికి ఇవ్వడమా అన్నది దానిపైన కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు అలాగే ముఖ్యమంత్రి కార్యాలయం కూడా సంప్రదింపులు చేస్తున్నటువంటి పరిస్థితి ప్రస్తుతం కొనసాగుతుంది. అయితే బ్రేక్ఫాస్ట్ లో రాజీనామాను ప్రకటించారు. చాలా ఉద్వేగభరితంగా దాదాపు 3 సంవత్సరాల పాటు రెండోసారి సీఎం అయ్యి 3 సంవత్సరాల పాటు కర్ణాటక సీఎం గా ఉన్న తాను దిగిపోతున్నాను. హైకమాండ్ ఆదేశించింది, తనను రాజ్యసభకు రమ్మని చెప్పింది. అయితే నేను రాజ్యసభకు రావడానికి సుముఖంగా లేను అన్నటువంటి ఒక అంశాలను కూడా సిద్ధరామయ్య స్పష్టంగా చెప్పడంతో కాసేపు అక్కడ మౌనం నెలకొంది. కొద్దిమంది సీనియర్ నేతలు కూడా డీకే శివకుమార్ కి కంగ్రాచులేషన్స్ కూడా చెప్పారు. అయితే సిఎల్పి సమావేశం తర్వాత ఇది అధికారికంగా వస్తున్నటువంటి నేపథ్యంలో సిఎల్పి సిద్ధరామయ్య రాజీనామా చేసిన తర్వాత గవర్నర్ ఆమోదం పొందిన తర్వాత సిఎల్పి సమావేశం ఉంటుంది. దీనికి సంబంధించి కాంగ్రెస్ హైకమాండ్ నేతలు కూడా బెంగళూరు చేరుకున్నారు. జరుగుతున్నటువంటి పరిణామాలన్నింటినీ కూడా అబ్జర్వ్ చేస్తున్నారు. మరొక వైపు సిద్ధరామయ్య గవర్నర్ ను కలిసిన గవర్నర్ భవన్ కి వెళ్లి కార్యదర్శికి రాజీనామా లేఖను సమర్పించిన తర్వాత ఇవాళ రాత్రికి ఢిల్లీకి వెళ్లాలని చెప్పి కూడా షెడ్యూల్ రెడీ అయింది. అందుకు సంబంధించి ప్రయాణ ఏర్పాట్లు కూడా బెంగళూరు ఎయిర్పోర్ట్ నుంచి కూడా జరుగుతున్నాయి. ఆయన రేపు ఉదయం సోనియా గాంధీని, రాహుల్ గాంధీని కూడా కలుస్తారు. తన వర్గానికి సంబంధించినటువంటి సీనియర్ మంత్రులు, ఎమ్మెల్యేలు ఒకవేళ కేబినెట్ రీషఫ్లింగ్ చేస్తే ఖచ్చితంగా తన వర్గానికి సంబంధించినటువంటి వారికి కేపీసీసీ అధ్యక్ష పదవి ఇవ్వాలని, అలాగే మంత్రి పదవుల నియామకంలో కూడా పూర్తిగా తన వారికి కొన్ని కీలకమైనటువంటి పదవులు ఇవ్వాలని చెప్పి కూడా ఆయన కోరే అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో డీకే శివకుమార్ కూడా ఇవాళ ఢిల్లీకి వెళ్తారా నైట్, లేకపోతే రేపు ఇక్కడే ఉంటారన్నది ఆసక్తికరమైనటువంటి అంశం. అయితే బ్రేక్ఫాస్ట్ మీటింగ్ లో ఇద్దరు నేతల మధ్య లోపలికి ఎలా ఉన్నా కానీ బయటికి మాత్రం ఒక ఫ్రెండ్లీగా, ఆ తర్వాత ఒక సీనియర్ లీడర్ దగ్గర నుంచి ఆశీస్సులు పొందుతున్నటువంటి జూనియర్ లీడర్ గా డీకే శివకుమార్ ఆయన ఆత్మీయ ఆలింగనం చేసుకున్నారు. పాద నమస్కారం కూడా చేసుకున్నటువంటి దృశ్యాలు మనం ఎన్టీవీ పైన చూస్తున్నాం. సో కర్ణాటక రాజకీయంలో సీఎం మార్పుకు సంబంధించి ఇవాళ క్లారిటీ వస్తుంది. గవర్నర్ అందుబాటులో లేకపోవడం మూలంగా ఇది ఆలస్యమయ్యే అవకాశం ఉంది. అయితే సిద్ధరామయ్య ఇవేవి పట్టించుకోకుండా నేరుగా రాజీనామా లేఖను పంపుతారు. ఆ తర్వాత గవర్నర్ వచ్చిన తర్వాత కూడా మరొకసారి వెళ్ళి కలిసే అవకాశం ఉంది. సో ఇవాళ తెరపడుతుంది. రేపు సిఎల్పి మీటింగ్ సమావేశం ఉంటుందా, రేపు ఎప్పుడు ఉంటుంది, ఆ తర్వాత సిఎల్పి నేతగా డీకే శివకుమార్ ఎన్నుకొని ఆ తర్వాత సీఎం పదవికి సంబంధించిన ప్రమాణ స్వీకారం రాజ్భవనా లేకపోతే కంఠీరవ స్టేడియంలో ఏర్పాటు చేస్తారన్న దానిపైన ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. స్వాతి. రైట్, థ్యాంక్ యూ దినకర్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్. కర్ణాటక కాంగ్రెస్ లో నాయకత్వ మార్పుపై ఉత్కంఠ కొనసాగుతుంది. ముఖ్యమంత్రి సిద్ధరామయ్య రాజ్యసభ పదవిని స్వీకరించేందుకు ఆసక్తి చూపడం లేదని సమాచారం. మరో 2 ఏళ్లు ఎమ్మెల్యేగా కొనసాగాలని, జాతీయ రాజకీయాలకు ఇప్పుడే వెళ్లాలనే ఆలోచన లేదని ఆయన వర్గాలు చెబుతున్నాయి. డిప్యూటీ సీఎం శివకుమార్ కు ముఖ్యమంత్రి బాధ్యతలు అప్పగించే దిశగా కాంగ్రెస్ హైకమాండ్ చర్చలు జరుపుతున్న నేపథ్యంలో ఈ పరిణామం చోటు చేసుకుంది. సిద్ధరామయ్య రాజీనామా చేస్తే ఆయనకు రాజ్యసభ సీటు ఇచ్చే ఫార్ములాను పార్టీ ప్రతిపాదించినట్లు తెలుస్తోంది. ఈ ఏడాది ఖాళీ కానున్న 3 కర్ణాటక రాజ్యసభ స్థానాల్లో ఒకదాన్ని సిద్ధరామయ్యకు, మరోదాన్ని కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గేకు, 3వ స్థానాన్ని డీకే శివకుమార్ సోదరుడు డీకే సురేష్ కు కేటాయించే అవకాశం ఉందని ఢిల్లీ కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి.
ఇటీవల ఢిల్లీలో జరిగిన సమావేశాల్లో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సిద్దరామయ్యతో ప్రత్యేకంగా భేటీ అయ్యారని సమాచారం. జాతీయ స్థాయిలో ఓబీసీ ముఖ చిత్రంగా ఆయన అవసరమని, 2028 అసెంబ్లీ ఎన్నికలు, 2029 లోక్సభ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుందని రాహుల్ సూచించినట్లు తెలుస్తోంది. మరోవైపు కొత్త ప్రభుత్వంలో సిద్దరామయ్య వర్గానికి కీలక పదవులు ఇవ్వొచ్చనే సమాచారం. ఇదిలా ఉండగా సిద్దరామయ్య, డీకే శివకుమార్ మధ్య జరగనున్న బ్రేక్ఫాస్ట్ సమావేశం కీలకంగా మారింది. ఈ భేటీలో అధికార మార్పిడి, డిప్యూటీ సీఎంల వ్యవహారం, పార్టీ రాష్ట్ర అధ్యక్ష పదవి వంటి అంశాలపై స్పష్టత వచ్చే అవకాశం ఉందని కాంగ్రెస్ వర్గాలు భావిస్తున్నాయి. కాంగ్రెస్ 2023లో కర్ణాటకలో అధికారంలోకి వచ్చినప్పటి నుంచే రొటేషన్ సీఎం ఫార్ములాపై చర్చ సాగుతోంది. అప్పట్లో ఇద్దరు సీఎం పదవికి పోటీ పడగా చివరకు సిద్దరామయ్య ఎంపిక కావడంతో అంతర్గత విభేదాలు కొనసాగాయి. రైట్, దీనికి సంబంధించి మా స్పెషల్ కరెస్పాండెంట్ ఫోన్ లైన్ లో ఉన్నారు దినకర్. ఎన్టీవీ స్క్రీన్ పైన స్పెషల్ గా చూస్తున్నాం. ఆలింగనాలు ఆశీస్సుల మధ్య డీకే శివకుమార్, సిద్దరామయ్యల బ్రేక్ఫాస్ట్ మీటింగ్ కొనసాగుతున్నటువంటి దృశ్యంలో తొలుత ఆయన హాజరైనటువంటి నేపథ్యంలోనే వెంటనే వెళ్లి ఆయన హక్ చేసుకుని పాద నమస్కారాలు కూడా తీసుకున్నారు. తనకు కోఆపరేట్ చేయవలసిందిగా కూడా ఆయన కోరుతున్నటువంటి దృశ్యాలు కొనసాగుతున్నాయి. అలాగే కేబినెట్ కు సంబంధించినటువంటి సహచరులు ఎవరైతే ఉన్నారో వారందరితో కూడా బ్రేక్ఫాస్ట్ మీటింగ్ లో స్పష్టంగా చెప్పారు. కాంగ్రెస్ హైకమాండ్ నుంచి వచ్చిన ఆదేశాల ప్రకారం నేను రాజీనామా చేస్తున్నాను. ఇవాళ గవర్నర్ అందుబాటులోకి వచ్చినా రాకపోయినా నేనైతే రాజీనామా లేఖను పంపుతున్నాను. మీరు వచ్చేటువంటి నెక్స్ట్ సీఎం డీకే శివకుమార్ ఎవరైతే ఉన్నారో వారు కేబినెట్ షఫ్లింగ్ అయిన తర్వాత మీరంతా కూడా ఆయనకి సపోర్ట్ చేయాలని చెప్పి కూడా డీకే శివకుమార్ ఉద్దేశించి, తర్వాత మంత్రులను ఉద్దేశించి సిద్దరామయ్య చేశారు. దృశ్యాలు చూస్తున్నాం. కర్ణాటక రాజకీయాల్లో నిప్పు ఉప్పులాగా బయట అంతర్గతంగా ఉండేటువంటి డీకే శివకుమార్, సిద్దరామయ్యలు పైకి హైకమాండ్ వద్ద కొద్దిగా కనిపించినా గానీ రెండు వర్గాలు కూడా, రెండు సామాజిక వర్గాల పరంగా కూడా చాలా బలమైనటువంటి నేతలు ఉన్న వీరిద్దరు కూడా సిద్దరామయ్య గడువు ముగినుండడంతో ఇవాళ రాజీనామా చేయనుండడంతో మరి వచ్చే వారం ప్రమాణ స్వీకారం చేస్తారా, ఆదివారం చేస్తారా అన్న దానికి సంబంధించి ఇంకా క్లారిటీ ఉంది. డీకే శివకుమార్, సిద్దరామయ్యల కాంబినేషన్ సీఎం డిప్యూటీ సీఎం గా ఉండేది. అయితే డీకే శివకుమార్ డిప్యూటీ సీఎం గా మారిన తర్వాత డిప్యూటీ సీఎం ఎవరుంటారన్నది హైకమాండ్ నిర్ణయించబోతున్నటువంటి నేపథ్యంలో ఈ దృశ్యాలు ఇప్పుడు దేశవ్యాప్తంగా కూడా కర్ణాటక రాజకీయాల్లో కూడా ఆసక్తికరమైనటువంటి అంశాలుగానే మనం భావించాలి. ఎందుకంటే దాదాపు గత వారం రోజులుగా నడుస్తుంది కర్ణాటక సీఎం మార్పు. సిద్దరామయ్య గత 3 ఏళ్లుగా ఉన్నారు. ఎన్నికల సమయంలో, ప్రమాణ స్వీకార సమయంలో 2.5 సంవత్సరాలు సీఎం గా ఉంటారని కాంగ్రెస్ హైకమాండ్ హామీ ఇచ్చినటువంటి నేపథ్యంలో ఆ హామీ దగ్గర పడింది. దాదాపు 3 సంవత్సరాలుగా కూడా సిద్దరామయ్య సీఎం గా ఉన్నారు. మరికొద్ది రోజులు మరో 2 ఏళ్ల పాటు సీఎం గా డీకే శివకుమార్ నియమించబోతున్నటువంటి నేపథ్యంలో ఈ దృశ్యాలు మొత్తం అంతా కూడా ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. అయితే దీనికి సంబంధించి సిఎల్పి మీటింగ్ ఎప్పుడు ఉండబోతుంది, తర్వాత గవర్నర్ అపాయింట్మెంట్ దానికి సంబంధించి కూడా ఎప్పుడు అందుబాటులోకి వస్తారు గవర్నర్, ఆ తర్వాత లేకపోతే ఈ రోజు రాత్రికి ఢిల్లీకి సిద్దరామయ్య వెళ్ళిపోతున్నటువంటి నేపథ్యంలో రాజీనామా లేఖను సమర్పించి అక్కడికి ఢిల్లీకి వెళ్తారు. రేపు సోనియా గాంధీని, రాహుల్ గాంధీని కలుస్తారు. ఆ తర్వాత కర్ణాటకలో కొత్త సీఎం కి సంబంధించి, తర్వాత కొత్త కేబినెట్ దానికి సంబంధించి కూడా కీలకమైనటువంటి అప్డేట్స్ కూడా త్వరలో వచ్చే అవకాశం ఉంది. రైట్, థ్యాంక్ యూ దినకర్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్.